ఒక రైతు ఒక ఆవును పెంచుకునేవాడు. దానికి చిన్న దూడ ఉండేది. ఆ ఆవు ఆ దూడకు పాలిచ్చి రోజు సాయంత్రం అవ్వగానే అడవిలలో మేతకు వెళ్ళేది. అలా ఒకరోజు మేతకు వెళ్తూ ఉండగా దానికి కొంచెం అలసట అవుతుంది. ఇక అది ఒక దగ్గర ఆగేసి మళ్ళీ కొంచెం సేపు తర్వాత ఇంకో ప్రాంతానికి వెళ్ళి గడ్డి మేస్తుంది. ఇక అలా గడ్డి మేసి ఇంటికి వద్దామని ఆలోచించే లోపే దానికి ఒక దగ్గర ఒక పెద్ద పులి కనిపిస్తుంది. ఇక అది భయంతో అలానే ఉండిపోతుంది. ఆ పులి వచ్చి ఇలా అంటుంది. ఏ ఆవు, నాకు చాలా ఆకలిగా ఉంది, నేను నిన్ను తింటాను. అప్పుడు ఆవు ఇలా అంటుంది. అయ్యో పులిగారు, నాకు ఒక చిన్న దూడ ఉంది. దానికి నేను పాలు ఇవ్వాలి. ఇంటి దగ్గరికి వెళ్ళి పాలు ఇచ్చి వస్తాను. అలాగా, నేను నిన్ను నమ్మాలా? సరే, ఒకసారి వెళ్ళి రా. ఇలా పులి ఒక అవకాశం ఇస్తుంది. అప్పుడు గబగబా ఆవు ఇంటికి వెళ్ళి తన దూడకు పాలిస్తూ జాగ్రత్తలన్నీ చెప్తుంది. కరెక్ట్ టైంకి తినాలి అని. ఇక జాగ్రత్తలన్నీ చెప్పేసి పులి దగ్గరికి వస్తుంది. పులి దగ్గరికి రాగానే ఆవును పులి చూసి ఇలా అంటుంది. అరే, అన్నమాట ప్రకారం నువ్వు వచ్చేసావే నా దగ్గరికి. అలా అనేసి ఆలోచిస్తూ ఉండి ఇక లేచి ఇలా అంటుంది. ఆవు, నిజంగా నీ నిజాయితీ గొప్పది. నిన్ను నేను వదిలేస్తున్నాను. నువ్వు వెళ్ళి నీ దూడతో సంతోషంగా ఉండు. నీ నిజాయితీ నాకు చాలా నచ్చింది. ఇక ఈ విధంగా ఆవుని పులి వదిలేస్తుంది. మరి మీకు కనుక ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కూడా చేయండి. ఇది మన చిన్నప్పటి కథ.